బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఉట్నూరు మండల పరిధిలోని షాంపూర్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై బస్సులోకి ప్రవేశించి చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకొచ్చారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఉట్నూరు మండల పరిధిలోని షాంపూర్ వద్ద ప్రయాణికులతో వెళుతున్న ఒక ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న వాగులోకి అయితే దూసుకెళ్లింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫోన్ ద్వారా అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, గాయాలు మాత్రమే అయ్యాయి, ఎవరికి ప్రమాదం ఏమన్నా జరిగిందా? లక్ష్మీనాథ్, ఉదయం ఇటు ఆసిఫాబాద్ నుంచి ఉట్నూరు వెళ్ళేటటువంటి ఆర్టీసీ బస్సు ఉదయం 5 గంటలకు ఆదిలాబాద్ బస్ డిపో నుంచి బయలుదేరింది. అయితే బస్సులో దాదాపుగా 30 మంది వరకు ప్రయాణిస్తున్నట్టుగా, అంటే ఆదిలాబాద్ నుంచి మాత్రం 15 మంది 20 మంది ఎక్కారు. ఆ మార్గ మధ్యలో మరో 10 మంది ఎక్కినట్టుగా సమాచారం. అయితే ఎదురుగా ఒక బొలెరో వాహనం రావడంతో ఆ బొలెరో వాహనాన్ని తప్పించేటటువంటి క్రమంలో ఈ బస్సు ఏదైతే ఉన్నదో ఆ పక్కకు, అంటే షాంపూర్ వద్ద, ఇటు ఆదిలాబాద్ నుంచి వెళ్ళేటటువంటి ఒక షాంపూర్ వద్ద రోడ్డు పక్కన కలవట్ అనేటటువంటిది ఏదైతే అటు అడ్డుగా ఒక గోడ నిర్మాణం ఉంటుందో అది లేకపోవడంతో డ్రైవర్ కు ఏమి కనిపించక ఆ బొలెరో వాహనం తప్పించినటువంటి ఒక క్రమంలో ఆ కిందికి ఏదైతే ఒక లోయర్ కలవట్ ఉంది, ఆ కలవట్ వాగులోకి అయితే వాహనం పడిపోయినట్టుగా ఇటు డ్రైవర్ కూడా చెప్తున్నారు. అయితే దాదాపుగా బస్సులో ఉన్నటువంటి మొత్తం 30 మందిలో 10 మందికి అయితే కొంచెం గాయాలైనట్టుగా చూస్తుంది. కొంతమందిని అటు ఒట్టూరు, స్వల్ప గాయాలైన వారిని ఒట్టూరుకు తరలించి ఎవరికైతే కాస్త అంటే పరామర్శ కావడము లేదా తీవ్ర గాయాల వాళ్ళందరినీ కూడా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఇక్కడ మనం పేషెంట్ వాళ్ళందరినీ కూడా పలకరించాము, చూసాము. అయితే డ్రైవర్ కూడా ఒక తలుపు దెబ్బతాకి చెయ్యి ఇరిగినటువంటి పరిస్థితి. ఈ కండక్టర్ అన్కాన్షియస్ లో ఉన్నాడు. తర్వాత మిగతా 9 మంది 6 కూడా కాళ్లకు చేతులకు దెబ్బలు అయితే తాగినాయి. ప్రాణాపాయం అయితే ఎవరికి జరగలేదు. ఓవరాల్ గా అయితే రిమ్స్ డైరెక్టర్ అయితే మనతో మాట్లాడారు. రిమ్స్ డైరెక్టర్ చెప్తున్నారు ఏంటంటే తీవ్ర గాయాలైన వారికి చికిత్స అందించేసి అవసరమైన వారిని ఆసుపత్రిలోనే ఇన్వార్డ్ లో ఉంచాము. మిగతా వాళ్ళని అయితే పేషెంట్ అంటే చికిత్స చేసి పంపించినట్టుగా చెప్తున్నారు. ఓవరాల్ గా అయితే ఎవరికైతే ప్రాణాపాయం కాకపోవడం, అయితే ప్రమాదంలో రోడ్డు పక్కకు కలుబట్టు లేక, అంటే కలుబట్టుకు రక్షణగా గోడ లేకపోవడం వల్ల అదుపు తప్పి వాగులో పడిపోయినట్టుగా డ్రైవర్ అయితే చెప్తున్నారు. ఇక మిగతా వాళ్ళైతే ఇక్కడ స్వల్ప గాయాలైన వాళ్ళు మాత్రం ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి అయితే పోయినట్టుగా వచ్చినటువంటి ఒక పరిస్థితి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ సత్యనారాయణ.